స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం ముఖ్య నిర్ణయం తీసుకుంది. శనివారం సీఎం రేవంత్ నేతృత్వంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో జరిగిన సమావేశంలో ఈ అంశంపై విస్తృతంగా చర్చించారు. మంత్రుల్లో చాలా మంది వెంటనే ఎన్నికలకు వెళ్లడం మంచిదని సూచించగా తుది నిర్ణయాన్ని సీఎం రేవంత్ రెడ్డికే వదిలారు. ఇప్పటికే గ్రామ పంచాయతీల పదవీకాలం 20 నెలల క్రితమే, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం 14 నెలల క్రితమే ముగిసింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఇప్పటి వరకు ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఆ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును అసెంబ్లీ ఆమోదించి గవర్నర్కు పంపగా ఆయన రాష్ట్రపతి పరిశీలనకు పంపారు. ప్రస్తుతం ఆ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంది. ఇటీవల హైకోర్టు కీలక తీర్పిచ్చి ఈ నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మంత్రులు కూడా ఈ నెలాఖరులోగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని సిఫారసు చేశారు. అయితే గడువులోగా నోటిఫికేషన్ విడుదల చేయలేకపోతే అదనపు సమయం కోసం హైకోర్టును ఆశ్రయించాలన్న ఆలోచన కూడా చర్చకు వచ్చింది. బీసీలకు 42% రిజర్వేషన్లు తప్పనిసరిగా అమలు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కానీ బిల్లులో ఇంకా ఆమోదం పొందకపోవడంతో ప్రభుత్వం స్వయంగా జీవో జారీ చేసి ఎన్నికలకు వెళ్లే అవకాశాన్ని కూడా పరిశీలిస్తోంది. అవసరమైతే రాజకీయ పరంగా బీసీలకు 42% టికెట్లు కేటాయించే మార్గం కూడా చర్చించారు. చివరగా సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాబోయే వారం రిజర్వేషన్పై ఉత్తర్వులు జారీ చేసి వెంటనే ఎన్నికల షెడ్యూల్ మరియు నోటిఫికేషన్ ప్రకటించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆదివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎన్నికల సన్నద్ధతపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ నెల 25వ తేదీ నాటికి స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.